హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వేరుశెనగ గింజలు తీసుకుంటే ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో వివరంగా తెలుసుకుందాం. వేరుశెనగ గింజలు అంటే మనలో చాలామందికి తెలుసు, ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం కూడా తెలుసు. వీటిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. వేరుశెనగ పప్పును నానబెట్టి తినచ్చు లేదా వేగించి తినవచ్చు. ఉప్పు వేసి ఉడికించి కూడా తినవచ్చు. వీటిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వేరుశెనగలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, చక్కెరలు, మోనోసాచురేటెడ్ కొవ్వులు, బహుళ అసంతృప్త కొవ్వులు, సంతృప్త కొవ్వులు, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఐరన్, జింక్, విటమిన్ బి3, విటమిన్ ఇ, విటమిన్ బి1, విటమిన్ బి6, రిబోఫ్లోవిన్, ఫోలేట్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ మన శరీరానికి అవసరమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వేరుశెనగ గింజలు చాలా బలమైన ఆహారం. వేరుశెనగ నూనెను ఈ గింజల నుండి తీస్తారు. ఇవి నూనె గింజలు. పేదవారి బాదం పప్పుగా పేరొందిన వేరుశెనగ గింజలు అందరికీ అందుబాటు ధరలోనే ఉంటాయి, అలాగే విరివిగా లభిస్తాయి. వేరుశెనగ గింజలను ప్రతిరోజు తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం. వేరుశెనగ గింజలలో అన్సాచురేటెడ్ కొవ్వులు ఉండటం వలన గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది. వేరుశెనగ గింజలు అమైనో ఆమ్లాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి మెదడు, నాడీ కణాలకు సంబంధించిన కెరటోనిన్ ఉత్పత్తిని చేస్తాయి. ఇవి మెదడు ఆరోగ్యంగా ఉండటానికి మరియు సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. జీర్ణ ప్రక్రియ బాగా సాగేలాగా చేసి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును శక్తిగా మారేలా చేస్తుంది. దాంతో బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. వేరుశెనగలో ఉండే కాల్షియం, విటమిన్ డి ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆస్టియోఫ్లోరోసిస్, కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు వంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ ఎముకలు గుల్లబారుతూ ఉంటాయి, ఆ సమస్య కూడా లేకుండా చేస్తుంది. వేరుశెనగ గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కణాలు డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా చేయటమే కాకుండా జ్ఞాపక శక్తి పెరుగుదలకు సహాయపడతాయి. విటమిన్ బి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. వేరుశెనగలో ఉండే రెజివెట్రాల్ అనే పాలిఫెనాలిక్ యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్లు, గుండె జబ్బులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, ఆల్జీమర్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ ఇ చర్మానికి హాని కలగకుండా చేస్తుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ చర్యలను నిరోధిస్తుంది. రిబోఫ్లోవిన్, నియాసిన్, థయామిన్, విటమిన్ బి6, ఫోలేట్ సమృద్ధిగా ఉండటం వలన, అలాగే ప్రోటీన్ కూడా ఉండటం వలన ఎదిగే పిల్లలకు బాగా సహాయపడుతుంది. వారిలో పోషకాహార లోపం లేకుండా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. వేరుశెనగలో ఉండే ప్రోటీన్ శరీర కణాలను నిర్మించడానికి మరియు మరమ్మతు చేయడానికి సహాయపడుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. రక్త ప్రసరణ బాగా జరిగేలా ప్రోత్సహిస్తుంది. డయాబెటీస్, అధిక బరువు సమస్య లేకుండా చేస్తుంది. వేరుశెనగలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలి తొందరగా వేయదు. దాంతో తీసుకునే ఆహారం క్వాంటిటీ తగ్గుతుంది. దాంతో బరువు తగ్గుతారు. డయాబెటీస్ ఉన్నవారికి వేరుశెనగ ఒక అద్భుతమైన ఆహారం అని చెప్పవచ్చు. వేరుశెనగలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే అవి రక్తంలో చక్కెర స్థాయిల్లో పెద్దగా మార్పులను కలిగించవు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా సహాయపడతాయి. ఎందుకంటే అవి కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి, కానీ ప్రోటీన్ మరియు కొవ్వు మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. ఫైబర్ జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తుంది, శక్తిని స్థిరంగా విడుదల చేయడానికి సహాయపడుతుంది. ప్రోటీన్ సాధారణ కార్బోహైడ్రేట్ల కన్నా విచ్ఛిన్నం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్పీడ్గా ఉండవు. దాంతో డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు సమస్య కూడా డయాబెటీస్ ఉన్నవారిలో ఉంటుంది కాబట్టి అది కూడా నియంత్రణలో ఉంటుంది. విటమిన్ ఇ ఒక ఆహార యాంటీ ఆక్సిడెంట్. ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం అనేది గుండె, ఎంజైమ్ పనితీరు మరియు శక్తి ఉత్పత్తితో సహా కండరాల పనితీరుకు సహాయం చేస్తుంది.
ఫోలేట్ కణ విభజనకు చాలా అవసరం. గర్భధారణ సమయంలో కూడా ఫోలేట్ చాలా అవసరం. ఎర్ర రక్త కణాల నిర్మాణానికి మరియు ఆరోగ్యకరమైన రక్త నాళాలు, నరాలు, రోగనిరోధక వ్యవస్థ మరియు ఎముకలకు రాగి చాలా అవసరం. అటువంటి రాగి ఈ వేరుశెనగ గింజల్లో చాలా సమృద్ధిగా ఉంటుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. 1 స్పూన్ వేరుశెనగ గింజలు, చిన్న బెల్లం ముక్క ప్రతిరోజు తింటే రక్తహీనత సమస్య అనేది ఉండదు. ప్రస్తుతం మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అటువంటి వారు ప్రతిరోజు వేరుశెనగ గుళ్ళు బెల్లంతో కలిపి తింటే మంచి ప్రయోజనం కనపడుతుంది. ఫాస్ఫరస్ అనేది దంతాలు మరియు ఎముకలు ఏర్పడటం, కణాల పెరుగుదల మరియు కండరాల పనితీరుకు సహాయపడుతుంది. కణాలకు శక్తిని సృష్టించడానికి, శరీరానికి విటమిన్లు సహాయపడడానికి ఎంతో సహాయం చేస్తుంది. ఫైబర్ జీర్ణ ప్రక్రియకు సహాయం చేస్తుంది. నియాసిన్ అనేది ఒక ముఖ్యమైన విటమిన్ బి. ఇది ఆహారాన్ని శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది. జీర్ణ ప్రక్రియ మరియు నాడీ వ్యవస్థకు సహాయపడుతుంది. చర్మం కాంతివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. మాంగనీస్ అనేది కొలెస్ట్రాల్, కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్ను ప్రాసెస్ చేయడానికి సహాయపడుతుంది. వేరుశెనగ గింజలు మృదువైన, కాంతివంతమైన చర్మానికి సహాయపడతాయి. నియాసిన్, విటమిన్ బి3, యాంటీ ఆక్సిడెంట్, ఓలేయిక్ ఆమ్లం వంటి పోషకాలు ఉండటం వలన ముడతలను తగ్గించడమే కాకుండా వృద్ధాప్య ఛాయలను నిదానం చేస్తుంది. వివిధ రకాల చర్మ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. వేరుశెనగ గింజల్లో ఉండే జింకు శరీరానికి స్పష్టమైన దృష్టికి అవసరమైన విటమిన్ ఏని బదిలీ చేయడానికి సహాయపడుతుంది. విటమిన్ ఇ వయసు సంబంధిత మాక్యులర్ క్షీణత మరియు కంటి శుక్లం ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇక వేరుశెనగల్లో ఉండే అమైనో ఆమ్లాలు మరియు మాంసకృత్తులు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా, ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడతాయి. చూసారుగా ఫ్రెండ్స్, వేరుశెనగ గింజల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో, అలాగే చర్మ ప్రయోజనాలు, జుట్టు ప్రయోజనాలు. మీరు కూడా రెగ్యులర్గా రోజుకి 1-2 స్పూన్లు వేరుశెనగ గింజలు తిని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి. అంతేకాకుండా వేరుశెనగ గింజలు లిమిట్గా తీసుకుంటేనే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఇక ఎక్కువగా తీసుకున్న కొన్ని ఎలర్జీస్ ఉన్నవారు తీసుకోకుండా ఉంటేనే మంచిది. వేరుశెనగలో అరాచిన్ మరియు కొనరాచిన్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. కొంతమందికి ఈ ప్రోటీన్ ఎలర్జీ ఉంటుంది. అలాంటి వారు వేరుశెనగ గింజలను తినకుండా ఉంటేనే మంచిది. కొన్ని గింజలను తిని ఎలర్జీ వస్తుందా, రావటం లేదా అని తెలుసుకుని తినటం మంచిది. అంతేకాకుండా వేరుశెనగ గింజల్లో క్యాలరీలు కూడా అధికంగా ఉంటాయి. అందువల్ల ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. అందువల్ల లిమిట్గా తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అదే లిమిట్ దాటితే బరువు పెరగడానికి సహాయపడుతుంది. ఇక సాల్టెడ్ వేరుశెనగ గింజలను అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే దానిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఆ సోడియం రక్తపోటుకు కారణం అవుతుంది. రక్తపోటు అధికంగా ఉంటే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నానబెట్టినవి తినచ్చు లేదా ఉడికించి తినచ్చు. అలా తింటే చాలా మంచిది. మీరు ఎలా తీసుకున్నా వేరుశెనగల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అన్నిటినీ పొందవచ్చు. వేరుశెనగ గుళ్ళు అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి వేరుశెనగ గింజలు తిని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి. డ్రై ఫ్రూట్స్ ఎలా తింటున్నామో ఈ వేరుశెనగ గింజలను కూడా అలానే తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్